తిలక్ గారు ఇందాక మీరే ప్రస్తావిస్తానన్నారు. ఈ నాలా చట్టం రద్దు చేస్తే మరి ఆ ఛార్జీలు కట్టక్కర్లేదు, మళ్ళీ పట్టణాభివృద్ధి ఛార్జీలు వసూలు చేస్తారంట ఇంకో పేరుతో. ఏ రాయితీ ఏంటి? దీనివల్ల ప్రజలకు వ్యాపారులకు వెతలకు తెరనేమో వాళ్ళు అంటున్నారు. పెద్దల కోసం పేదల భూములు నాలా చట్టం రద్దుతో వ్యవసాయం ఆహార భద్రత తీవ్ర ముప్పు వచ్చే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నట్లుగా మరో పత్రిక రాసింది. మీరేమంటారు? కేసరి గారు, నాలా చట్టం అనేది ఎందుకు రద్దు చేశారు? ప్రజల కోసమా? పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసమా అనే ప్రశ్నకి సమాధానం దొరకాలి. వాళ్ళు చెప్పేది ఏమిటి? నాలా చట్టం వలన పర్మిషన్ రావటానికి ఇబ్బంది అవుతుందని చెబుతున్నారు. అసలు విషయం ఏంటి? పారిశ్రామికవేత్తలకి 99 పైసలకి ఎకరం చొప్పున ఇచ్చినప్పటికీ కూడా నాలా చట్టం వలన వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడానికి కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా క్లియర్ చేయడం కోసం చేశారు. అయితే ఈ నాలా చట్టం వల్ల వచ్చే ఆదాయం పోతుంది కదా, మరి దాన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఒక ఛార్జ్ వసూలు చేసుకోవడానికి పెడుతున్నారు. ఆ డబ్బుతో ఏం చేస్తారు? ఫ్లైఓవర్లు, రోడ్లు కడతారు. ఫ్లైఓవర్లు ఎక్కడ కడతారంటే గ్రామాల్లో కడతారా? అర్బన్ డెవలప్మెంట్ ఛార్జెస్ ఎక్కువ గ్రామాల మీద పడతాయి. ఈ కొత్తగా వసూలు చేసే ఛార్జీని మాకు పంచాయతీలకు ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ గారు అడుగుతారు కేబినెట్ లో. ఇది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు వసూలు చేస్తుంది. గ్రామాలకు అసలు లైబ్రరీ చేసిన ఎప్పుడైనా పంచాయతీకి వెళ్ళిందా? దాని గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు. ఈ ఛార్జీలు వసూలు చేసే ఛార్జీలు పంచాయతీలకు ఇవ్వమన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తల కోసం భూసేకరణ జరుగుతోంది, బలవంతపు భూసేకరణ. మనకి కరేడు, ఇంకొక 1-2 చోట్ల మనకి పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. కానీ ఈ రాష్ట్రంలో యాక్చువల్ గా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి రైతులు కానీ భూములు తీసుకోవడానికి వీల్లేదని 32 చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. ఇన్ని చోట్ల ఆందోళన జరిగేటప్పుడు ఎంత ఆందోళనకరంగా ఉంది రాష్ట్రంలో. ఆయన ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రభుత్వం ప్రకటించినట్టుగా విశాఖపట్నం ఏరియాలో, ఉత్తరాంధ్ర ఏరియాలో 1,00,000 ఎకరాలు కావాలన్నారు. అమరావతిలో తీసుకున్న 50,000 కాకుండా ఇంకో 40,000 ఎకరాలు కావాలన్నారు. ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ భూసేకరణ. అంటే ఇప్పుడు 1 ఎకరం పొలానికి నీటిపారుదల సౌకర్యం కల్పించాలంటే ప్రాజెక్టులు కట్టడం కానీ, పంట కాలువలు కానీ, ఏదైనా కానీ ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది? దాన్ని ఎంత ఖర్చు పెట్టి మీరు ప్రాజెక్టులు కడుతున్నారు? ఒక పక్కన అట్లా అంత ఖర్చు పెట్టి పొలాలకు నీళ్లు ఇస్తూ, మరో పక్కన ఆ పొలాలకు ఇచ్చిన నీళ్లు వచ్చే పొలాలను మాత్రం భూసేకరణ చెప్పి స్వాధీనం చేసుకుని పారిశ్రామికవేత్తలకు ఇవ్వటం. మీరు చేసేది ఏమిటో మీకైనా అర్థమవుతుంది అసలు ప్రభుత్వానికి? ఇంత పెద్ద ఎత్తున తీసుకుని ఏం చేస్తున్నారు? 99 పైసలకు ఇస్తామంటారు. ఎవరికి ఇస్తున్నారు? పారిశ్రామికవేత్తలు అంటారు. టూలు గ్రూప్ పరిశ్రమ అవుతుందా? ఒక షాపింగ్ మాల్ పెడితే పరిశ్రమ అవుతుందా? ఆయనకి మాత్రం రూల్స్ అక్కర్లా. అందువల్ల ఈ నాలా చట్టం అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వాళ్ళకి వెసులుబాటు కోసం చేస్తున్న పని ఇది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఈ ఛార్జెస్ పడతాయి, వాళ్ళకి భారం, రియల్ ఎస్టేట్ వాళ్ళకి వెసులుబాటు. ఇది చంద్రబాబు గారి నీతి. ఇది ఏ రకమైన పద్ధతి అనేది నాకు అర్థం కాదు. ఈయన పవన్ కళ్యాణ్ గారు 15వ ఆర్థిక సంఘం నిధులు రాలేదు, వచ్చిన వాటిని కూడా డైవర్ట్ చేశారు ప్రభుత్వం అని అంటే ఈ కేబినెట్ లో మా అడగడు ఆయన. ఈ ఛార్జీలు మాత్రం పంచాయతీకి ఇవ్వమని అడుగుతారు. చాలా గమ్మత్తుగా ఉంది మంత్రుల సమావేశం. రైట్. శ్రీనివాస్ గారు మీరేమంటారు? ఈ నాలా చట్టం రద్దు చేస్తే పట్టణాభివృద్ధి ఛార్జీలను వేసినప్పుడు ఏ రాయితీ ఏమైంది? ఎట్లయినా ఇదే కదా సార్. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా జరిగిందంటే సార్, ఈ పన్నుల విధానంలో విపరీతమైన పబ్లిక్ని వేధించి వాళ్ళు డబ్బులు వసూలు చేయడంలో మాత్రం చాలా, అటు వ్యాపారస్తులు కావచ్చు, ఇటు అర్బన్ డెవలప్మెంట్లో కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లో కావచ్చు, వివిధ విధాల ద్వారా పన్నుల వసూళ్లు మాత్రం విపరీతంగా బాగుతున్నారు సార్. అంటే దొడ్డిదారిన పన్నులు వసూలు చేయడం దాన్ని కూడా చాలా ఒత్తిడి చేసి డబ్బులు వసూలు చేసి ప్రజల యొక్క రక్తాలని పీడించే విధంగా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన కనబడుతుందండి. ఇందాక తిలక్ గారు చెప్తున్నారు ఏది 99 పైసలకి స్థలాల గురించి, లూలుమాల్ వాటికి ఇవ్వడం గురించి. ఇప్పుడు లూలుమాల్ అనేది హైదరాబాద్లో మనకి అనేక రకాల మాల్స్ ఉన్నాయి సార్. అందరికీ స్థలాలు ఫ్రీగా ఇస్తారు. వాళ్ళు ఏమన్నా చారిటీ చేస్తున్నారు? వాళ్ళు ఏమన్నా షాపులు కట్టి రెంట్కి ఇచ్చే పరిస్థితి. అందులో ఉద్యోగ కల్పన ఎట్లా ఉంటుంది? 10,000కి 15,000కి వచ్చే ఉద్యోగాల కోసం అని చెప్పని కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలు తీసుకొచ్చేమో దానదత్తం చేసేస్తున్నారు. ఈరోజు మా విజయవాడ ఆర్టీసీలో అది 100 కోట్ల రూపాయలు చేసే స్థలాన్ని కేవలం లూలు మాల్ అని చెప్పిన ఒక ప్రైవేట్ షాపింగ్ మాల్కి ఇవ్వడం అనేది చాలా బాధాకరం. అంటే
దాంట్లో ఎన్ని చేతులు మారినాయో, ఎంతమంది ఇలా డబ్బులు తినారన్న సంగతి అది వేరే విషయం. తప్పనిసరిగా దాంట్లో చేతులు మారింది వాస్తవం. కానీ ఈ చంద్రబాబు ప్రభుత్వంలో ప్రైవేట్ ఆస్తులన్నిటి కూడా భయం కలిగించే విధంగా, అది ప్రభుత్వ భూములన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా బయట ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టేసి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా చివరికి దేవాదాయ శాఖ భూములను కూడా చివరికి వీటికి ఇచ్చేదానికి ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని పూర్తిగా కూటమి ప్రభుత్వం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా సంఘాలతో పాటు కలిసి వీటన్నిటి కూడా మేము అడ్డుకుంటే, అదేవిధంగా ఏదైతే అక్రమంగా మీరు కొత్తగా ట్యాక్స్ వేసిన దాని మీద కూడా తప్పకుండా పోరాటాలు చేస్తాం. ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ నిలబడుతుందని మాత్రం మీకు మీ ద్వారా తెలియపరచుకుంటా సార్ నేను. రైట్.